బావుపేట శివారు బావు చెరువు నిండి మత్తడి దుంకడంతో గ్రామాల రైతులు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా వనభోజనాల వేడుకలను నిర్వహించారు. కాళేశ్వరం జలాలతో కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలం బావుపేట శివారు బావు చెరువు నిండి మత్తడి దుంకడంతో మండలంలోని పలు గ్రామాల రైతులు హర్షాతిరేకాల మధ్య వనభోజన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై రైతన్నలతో కలిసి ఉత్సాహంగా గడిపారు. వేడుకల ప్రారంభంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బావు చెరువు వద్ద కొలువైన మైసమ్మ తల్లికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువులో పసుపు కుంకుమలు పూలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రైతన్నలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ ప్రాంతం ఒక సాధారణ కుగ్రామంగా ఉండేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు తెలిపారు. మండలంలోని గ్రామాలకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఆచంపల్లి వద్ద వరద కాలువకు తూము ఏర్పాటు చేసి 7 గ్రామాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మన రైతులను చూస్తే బాధ అనిపించింది. కాళేశ్వరం కాడ నీళ్ళు ఎత్తులు బంద్ అయింది, వరదకాలం నీళ్లు బంద్ అయినాయి, మిడుమానేరు నీళ్లు బంద్ అయింది. రైతులు మళ్ళీ యథావిధిగా కన్నీరు పెడితే ఊకోలే. ఇదే మళ్ళీ రైతులంతా ధర్నా చేసినాం, ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టినాం, ప్రభుత్వం ఒత్తిడి తెచ్చినాం. నీకు గతి లేదు, ప్రభుత్వం పెట్టిపోసం నీళ్ళు ఇయ్యాలి, తుమ్ములు నింపాలి, తుమ్ములకెళ్ళి నీళ్ళు అని చెప్పి ప్రెజర్ చేస్తే మన ఎల్లంపల్లి కాడ నీళ్ళు మొదలు పెట్టినాం. గుంజుకత్తి ఇప్పుడు దేవుని దేవాన్ని మనం నీళ్ళు వస్తుంది, కలకాలు ఆడినాం. ఇవాళ అదేగా సంబరం చేసుకున్నాం, ఇదేగా సంబరం. తుమ్ము నిండింది కదా, మత్తడు దునికింది కదా. ఒక 2 నెలల భయం ఉండే పంట ఎత్తామా లేదా, వేసినా మనకు నారు ఎదుగుతుందా లేదా అనేది. దేవుని దేవల్ల మనకు మత్తడు దునికే పరిస్థితి అయింది. నా లక్ష్యం ఏంటంటే మళ్ళీ ఇవే 7 గ్రామాలు మొత్తం కూడా సస్యశాలలో కుంటలు నిండాలి, దాంతో మన బాయిల నీళ్ళు ఉండాలి. ఇదేగా రైతు కోరుకుంటే ఇంకేం కోరుకుంటే మనకు కావాల్సింది ఏమున్నది. లక్ష అడిగినాం, కోట అడిగినాం, రైతు కావాల్సింది గిది అడిగినాం, అన్ని నిండినాయి. నీళ్ళుంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ పెడితే ఇక్కడ అన్నడంగా బ్రహ్మాండంగా మనకు రైతులు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా సూచన చేస్తాను. ఆగస్టు మాసం వస్తాను, ఆగస్టు మాసం ఉన్నాం, 12వ తారీఖు రోహిణి కార్తీ 15 రోజులే. ఈ ఎండలు చూసినాం ఏంటమ్మా, ఈ ఉబ్బరిపోటు చూసినామా. పసిఫిక్ మహాసముద్రంలో ఎలినో ఎఫెక్ట్ వలన ఈరోజు ఇంకా సంవత్సరం దాకా గివే ఎండలు ఉంటాయి. నాకు దయచేసి మా రిక్వెస్ట్, ఈ ఉన్న నీళ్ళు కాపాడుకుందాం, ఉన్న నీళ్ళు బొట్టు కాపాడుకుందాం. ఈ నీళ్లు వ్యవసాయానికి కాదు, తాగునీళ్ళు కూడా అవసరం పడుతుంది. దయచేసి ఈ నీళ్ళు వృధా చేసుకోకుండా మత్తడు తెగొట్టుకోకుర్రి. ఎట్టి పరిస్థితిలో ఇంకా సంవత్సరం దాకా మనకు ఇట్లనే ఎండలు ఉంటే వర్షాలు పడే పరిస్థితి లేదు, కాలం కలిసి రాదు. ఉన్న నీళ్ళు కాపాడుకోవాలి. ఈ ఉన్న నీళ్ళు కాపాడుకుంటేనే మనకి పంటలు, లేకుంటే వచ్చే యాసంగి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ నీళ్లు కాపాడుకునే బాధ్యత మనం తెలుసుకుంటాం. సో అందుకే సోదరులారా చాలా సంతోషం, ఆహ్వానించారు, భోజనాలు పెడుతున్నారు, మనిషికి కావాల్సింది తృప్తి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాం, ఏది ఏమన్నా స్పీడ్గా పోయి తెలంగాణకు మొత్తం బ్రేకులు పడ్డాయి. ఒకరోజు పద్మనగర్ నుంచి నేను వస్తున్నాను, రాత్రి 7 గంటలు అవుతుంది. పద్మనగర్ నుంచి కమాన్పూర్ క్లాస్ రాగానే భయమైంది. వెనకెళ్ళి వచ్చింది, ముందరికెళ్ళో లారీ వెనకెళ్ళి వచ్చి గుద్దే పరిస్థితి వచ్చింది. ఇటో గ్రానైట్ బండి, అటో గ్రానైట్ బండి, ఉసుక లారీ వరకు భయమైంది. ఇప్పుడు అనుకున్నా ఎప్పటికెప్పటికీ ఎవరికి ప్రమాదం అయితే చెప్పి మీరు అడగలే. కేసీఆర్ దగ్గరకు పోయినా, కేటీఆర్ పోయి 78 కోట్లతోటి బ్రహ్మాండంగా పెద్ద రోడ్డు పెట్టాలని చెప్పేసి 10 ఫీట్ల హైట్ తోటి రోడ్డు ఎక్కడి నుంచి పద్మానగర్ నుంచి వేసుకుంటూ వచ్చి బావుపేట దాకా వచ్చింది, ఇక్కడ గుడ్డారం దాకా వచ్చింది. కొంత అన్నారు లైట్ కావాలన్నాడు, సెంట్రల్ లైటింగ్ పెట్టిన. సెంట్రల్ లైటింగ్ పెడితే రాత్రి పూట జిగేలు అన్నీ ఎట్లున్నది. ఇంకా బద్దిపల్లి గ్రామంలో కమాన్పురం కూడా ఊళ్ళో లైట్లే పని చేసిన, అవే లైట్ల మీద నడిచే పరిస్థితి వచ్చింది. ఉన్నాయా లైట్లు? ఉన్నాయా లైట్లు కనబడుతున్నాయా? మరి ఏమైంది? లైట్లే లేవు. ఆ రోడ్లు గంత మంచి 10 ఫీట్ల హైట్లు అయిపోయినాయి. అడిగినారే మీరు ఎవరన్నా ఈ రోడ్డు కావాలి పెద్దవాడని అడిగిర్రా? వేసుకద్దురు. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ వేసిన, ఇదొకటి సిస్టమ్. ఎలగందల అనుకున్నారు, ఎలగందల బ్రిడ్జ్ చేస్తాను ఎవరైనా అడిగినారు? మీ ఊళ్ళో ఎవరన్నా ఎలగందల బ్రిడ్జ్ ఎందుకు పని చేసినా దూని ఉంది తింటూ ఎలగందల దగ్గర అవుతుంది అని చెప్పిన అన్నారా?
మలవేన సుమారు 70 కోట్ల రూపాయలతోటి కొత్త రోడ్డు బ్రిడ్జ్ చేసిన బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసింది. అయిపోతే పద్మానం నుంచి గిర్రు అని చెప్పేసి ఎక్కడ కట్టవేనా? ఎంత దూరం తగ్గింది? ఎటువో ఇక్కడకో ఏ రోడ్డుకో ఫలానా గ్రామంలో ఎమ్మెల్యే వస్తే ఇళ్ళకెళ్ళే 10 మంది ఎత్తురు, ఏ బాగా మాట్లాడినా రోడ్ ఏది అందరు అన్నారు. ఎప్పుడైనా రోడ్డు ఈ రోడ్డు కాలేదు, ఏ గ్రామంలో పోయినా ఈ రోడ్డు నువ్వు తేలేదు అని అన్నారా? అనకముందే ప్రతి ఒక్క రోడ్ వేసుకుంటూ వచ్చిన ప్రజల్లో ఏం కోరుకున్నా వాళ్ళు చేసుకుంటూ వచ్చినాం. కానీ ఇంకా సరిపో చెత్తనే ఉండాలి చేసుకుంటూ పోవాలి. సో అందుకే మా సోదరులారా కడుపు నిండా నాకు ఓట్లు వేసారు మీరు. ఎప్పుడు మరవా నా జీవితకాలం మరవా, ఈ గ్రామాలు కానీ కాన్స్టిట్యూన్సీ మరవా. ఇంకా ప్రజలకు కూడా ఇంకా చేయాలి. ప్రజలకు ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలి. వస్తుంది ప్రజలకు ఆపద. ఇప్పుడు మళ్ళీ ప్రమాదం ఉచిత కరెంటు తీసేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ బీటర్లు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బీటర్లు పెట్టే పరిస్థితి వచ్చింది. దాన్ని ఏ ప్రభుత్వం కానీ ప్రజల ఆమోదం లేకపోతే చెయ్యరు. మళ్ళీ దాన్ని విభేదించాలి. మోటార్లకు మీటర్లు పెడితే ఎంత బిల్లు వస్తుంది? బతుకుతామా? ఇప్పటికే చాలి పరిస్థితి ఉన్నది. కాబట్టి మా రైతు సోదరులారా, మా సోదరులారా, గంగుల కమలాకర్ అంటాడు మీ కడుపులో పుట్టకున్న బిడ్డ కానీ మీ బిడ్డగానే భావించుకోరు. ఎప్పుడు ఇట్లానే ఉంటాం. మేము ఎమ్మెల్యే అయినా గిట్లనే ఉన్నాం, మంత్రి అయినా గిట్లే ఉన్నాము. మనిషి మారలేదు, మనసు మారలేదు. ఉన్నదే మన పైసలు అడిగినా కలెక్షన్ చేసిన ఇక్కడ ఫలానా కాడ ₹1 అడుగుడుగానే మనం చేసినా జరిగిందా? ఎక్కడన్నా ఇబ్బంది పెట్టిన ప్రజలను? అట్లా ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎవరంటే కొట్టాడుకుంటే ఇంత సమస్యల పరిష్కారం చేయించింది తప్ప కానీ ఇక్కడ కాబట్టి అందుకే ఎప్పుడు గంగుల కమలం మీ బిడ్డగా ఉంటాడు. ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు డిలిమిటేషన్ అవుతుంది అంటాను. మారుతుంది, ఇట్లా మారుతుంది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రజలందరూ, ఇక్కడ కాదు ఎక్కడికి నువ్వు నర్సంపేట పోతావా, నువ్వు భద్రాచలం పోతావా, ఇటు ఆదిలాబాద్ పోతావా, ఎక్కడికైనా మళ్ళీ కేసీఆర్ రావాలనే పరిస్థితి వచ్చిందా లేదా? ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం రావాలి. ప్రభుత్వం వస్తేనే మనం ముందుకు పోదాం అనే పరిస్థితి వచ్చింది. కాబట్టి అందుకే మా ప్రజలారా మీ బిడ్డగా ఎప్పటికీ మీ సేవ చేసుకుంటాం. కాబట్టి కడుపు నిండా భోజనం పెడతాను. మాకు కావాల్సింది అందరితోటి బావ అక్క మా గిదే అనుకున్నాం. అన్నదమ్ములు అంతకనే ఉంది ఇంకా అనుకున్నది గిదే. కాబట్టి 2 సంవత్సరాలు ఎటు అవుతాయి అంతే. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటుంది. సమస్య పరిష్కారం తీసుకోండి. కాబట్టి మీ అందరికీ కూడా శుభాభినందనలు పేరున. ఇంకా రైతులు బాగుండాలి, ఆ రైతులు వ్యవసాయం పండాలి, ఆ వ్యవసాయం మీద ఆ కుటుంబాలు మంచిగా బతకాలి, తన పిల్ల పాపలు అందరూ సుఖంగా ఉండాలి. గదే కోరుకుంటూ ప్రతి పండుగ కూడా సంబరంగా చేసుకునే విధంగా మీరు అందరూ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై తెలంగాణ.